నారాయణ ఆలయం ప్రపంచంలోని అతి పురాతన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఇది అత్యంత ఎత్తైన పర్వతం మీద చెంగు లేదా డోలాగిరి అనే ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో విష్ణుమూర్తి ప్రధాన దైవం. భక్తాపూర్ అని రాజు కాశ్మీర్ నుండి ఈ ప్రాంతం వరకు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అప్పట్లో కాశ్మీర్ రాజు తన కూతురు చంపక్ను భక్తాపూర్కి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఆ తరువాత ఆ రాజు చెంగు నారాయణ ఆలయాన్ని నిర్మించాడు. అయితే అత్యంత పురాతన ఆలయ నిర్మాణం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న శిలా శాసనాల ఆధారంగా దీనిని 464 ఏడీలో నిర్మించారని తెలుస్తుంది. ఈ శాసనాన్ని మాండవ్ దేవ్ అనే రాజు శాసనంగా వేయించాడు. మొండేశ్వరి దేవి ఆలయంగా ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయమైన అమ్మవారి ఆలయం. మరి భారతదేశంలోని పూజాధికాలు నిర్వహించే అత్యంత పురాతన ఆలయాల్లో ఇది ప్రథమంగా పేర్కొనవచ్చు. క్రీస్తు శకం 105లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం ఇది. కైమూరు జిల్లాలోని బీహార్ రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయం మొండేశ్వరి అనే పర్వతం మీద ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని శక్తి రూపంలో పరమశివుడిని కూడా పూజిస్తారు. దీనిని భారతదేశంలోని పూజాధికాలు జరపబడుతున్న అత్యంత పురాతన ఆలయంగా పేర్కొనవచ్చును. ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో ఉంది. దీనిని 100 ఏడీలో నిర్మించారు. అంతకంటే ముందు దీనిని 105 ఏడీలో నిర్మించి ఉంటారని, దీనికి సంబంధించినవి ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో ఉంది. ఈ ఆలయం నైగర శైలిలో నిర్మించబడి ఉంది. ఈ ఆలయంలో అమ్మవారు 10 చేతులతో పెద్ద ఎద్దు స్వారీ మహిషాసురవర్ధుని రూపంలో ఉంటుంది. ఇక్కడ శివుడు కూడా 4 ముఖాలతో ఉంటాడు. 2 రాతితో చేసిన పాత్రలు ఎంతో విభిన్నమైన ప్రత్యేక శైలిని కలిగి ఉంటాయి. ఈ ఆలయంలో సూర్యుడు, వినాయకుడు, విష్ణుమూర్తి ప్రతిమలు కూడా ఉన్నాయి. ఆ కాలం నుండి ఇక్కడ పూజాధికాలు అనేవి కొనసాగుతూ రావడం అనేది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శతాబ్దాలు మారినా పూజా కార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆలయాన్ని సందర్శించడానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని శక్తి రూపంలో, అంతేకాకుండా ఈ ఆలయాన్ని తాంత్రిక పూజలకు ప్రతీకగా భావిస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.